సెకండ్ టాస్క్ ఎలా కనిపించింది? సెకండ్ టాస్క్ చూసుకుంటే అది క్యాబేజీలు నెట్టి అనమాట. క్యాబేజీలు నెట్టి ఆ గ్రౌండ్ వైజ్గా వేయాలి. సో ఇక అభయ్ నవీన్ టీం నుంచి చూసుకుంటే ఆదిత్య ఓం గారు ఇంకా ప్రేరణ అనేది ఇద్దరు వచ్చారు. ఇటు నుంచి చూసుకుంటే నిఖిల్ అండ్ సోనియా వచ్చారు. సార్ నాకేంటంటే సోనియాని తీసుకోవడంలో ఒక ఇదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సేఫ్ ప్లేయింగా లేదంటే ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆడేవాళ్ళు ఇంకా ఇద్దరు ఉన్నారు. వెనకాల చూసుకుంటే విష్ణుప్రియ ఆడుతుంది, ఇంకా కిరాక్ సీత కూడా బాగానే ఆడుతుంది. సో వాళ్ళిద్దరిని తీసుకోకుండా నేను తీసుకోవడం ఎందుకు అని నాకు అనిపించింది. దాని గేమ్లో కూడా అంత స్పీడ్గా ఏం లేదు, అంతగా ఆడినట్టు నాకేం అనిపించింది. బట్ ఆడింది ఫస్ట్ టైం గేమ్ అయితే ఆడింది అనిపించింది. సో ఫుల్ ఫ్లెడ్జెడ్గా గేమ్ అయితే ఆడిందంటే అనిపిస్తుంది. కానీ బట్ వాళ్ళిద్దరిని తీసుకుంటే బాగుండు అని అనిపించింది గేమ్లో. ఎందుకంటే వాళ్ళు కొంచెం స్పీడ్గా ఉంటారు, కొంచెం పర్సనాలిటీ పరంగా సీత అయితే ఇంకా బాగా ఆడగలిగేది ఈ గేమ్. సో అలా అనిపించింది అనమాట. ఇంకా మంచిగా ఆడే ఉండేవాళ్ళు, ఇద్దరికి పోటీగా ఉండేది. అంటే వాళ్ళకంటే బాగానే పోటీ ఇచ్చారు వీళ్ళైనా సరే, నిఖిల్ వల్ల అది కూడా. సో ప్రేరణ కన్నా అదే సీత ఉంటే ప్రేరణ కన్నా బాగా ఆడేదని అనిపించింది. అంటే పోటీ ఇవ్వడానికి వాళ్ళిద్దరు సరిపోయేది. సో ఇంకా ఆదిత్య ఓం గారు నిఖిల్కి సరిపోయేది. సో నిఖిలే బాగా ఆడుతున్నారు కాబట్టి ఇద్దరిని కవర్ చేశారు అలాగో. సో ఎక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడ సంచాలకంగా ఉంది ఏంటంటే మణికంఠ నాకు ఫస్ట్ టైం చాలా మంచిగా చేశాడు అనిపించింది. అంటే సంచాలక ఎంతవరకు నేను చూడలేదు. సో ఈసారి సంచాలకంగా చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక 15 క్యాబేజెస్ అయితే ఇచ్చాడు. ఆ 15 క్యాబేజెస్ని ఎవరు ఫస్ట్ అంటే అందులో ఎక్కువ ఎవరితో తీసుకెళ్తే వాళ్ళే వినర్గా చూస్తాం మనం. ఎందుకంటే అక్కడ తీసుకెళ్ళింది ఫస్ట్ నిఖిల్ టీమే ఎక్కువ తీసుకెళ్ళి, లాస్ట్ ఉన్న ఒక క్యాబేజీని కూడా వీళ్ళే తీసుకెళ్ళిపోయారు. సో అక్కడ అయిన తర్వాత గొడవ చేశారనమాట. ఈ గొడవ నాకు అస్సలు ఈ ప్రేరణ మీద వస్తుంది. ఒక నోరు ఉంది కదా, మాట్లాడేద్దాం, ఎలా మాట్లాడినా సరిపోతుంది, ఎలా అయినా మాట్లాడేయచ్చు, ఏది పడితే మాట్లాడేయచ్చు అనుకొని మాట్లాడేస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సంచాలకుగా తన కరెక్ట్ పాయింట్లో తను స్టాండ్ అయ్యి తనలా కన్ఫ్యూజ్ అయిపోయి అందరు ఏదో వాళ్ళ మాట వీళ్ళ మాటని ఒకరు ఫేవర్ చేసి చేయలేదు. తను పర్ఫెక్ట్గా ఉన్నాడు, పర్ఫెక్ట్గా చేశాడు. తనకి ఏది అనిపించిందో చేశాడు. అక్కడికి గేమ్ అయిపోయింది అనుకున్నాడు, గేమ్ అయిపోయింది అంతే, దట్ ఫినిష్. దాని గురించి ఇంకా డిస్కస్ చేసి తనని నువ్వు అలా అని చెప్పేసి అలా అని చెప్పి హట్ అయిపోయేలాగా, తను బాధపడిపోయేలాగా, తను మళ్ళీ ఎమోషనల్ బ్లాక్ దీంట్లోకి వెళ్ళిపోయేలాగా తను అలా మాట్లాడినట్టు అనిపించింది. తన తర్వాత వెళ్ళిపోయి బాతుల్లో కూర్చొని ఆడటం, వీళ్ళందరూ డిస్కషన్ పెట్టేసి అరే నువ్వు చూసుకోవాలి కదా, అరే నువ్వు అలాగే చేస్తారా, ఇంకోటి అయిపోతే ఇప్పుడు లాస్ట్ టైం శాఖ భాషా గారు చూసుకుంటే ఇది నిమ్మకాయల గేమ్లో బయటపడాడు, అందులో తీసుకెళ్ళి పెట్టారు. మళ్ళీ ఆ పెట్టింది మళ్ళీ కింద పడిపోయింది తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు, ఎవరు గెలిచారో వాళ్ళని చెప్పారు అని చెప్పేసి అలా అయితే అన్నారు. సో ఇలా ఎంతసేపు చేస్తారు, ఒక రీఫిల్లింగ్ చేస్తూ ఉంటే రీఫిల్లింగ్ చేసి ఎంతసేపు చేస్తారు, గేమ్ బజర్ మోగిందా చేస్తూనే ఉంటారా, ఎంతసేపు చేస్తారు అలాగా, టైం బొక్క, ఎనర్జీ బొక్క, ఇవన్నీ బొక్క, ఎందుకు ఎలాగ గెలిచేది వాళ్ళే అని చెప్పేసి మణికంఠ అయితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వీళ్ళు గెలిచిస్తారు, ఆపేన్ స్టాప్ అని చెప్పేశాడు. చాలా మంచిగా చెప్పాడు అనిపిస్తుంది. గేమ్ మంచిగా తను సంచలకంగా తను ఫుల్ఫిల్ చేశాడు. సో అది వీళ్ళందరూ చూసుకోకుండా ఎట్టబడితే మాట్లాడేయడం, తనని హార్ట్ చేయడం, ఇదంతా నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ నిఖిల్ టీం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అరే బాబు బాగా మనం ఏమన్నా అయిపోయింది గేమ్ అని చెప్పేసి వాళ్ళైతే హ్యాపీ ఫీల్ అయిపోయారు. అలాగే మనం మాకేం సంబంధం లేదు, సంచాలకంగా వాళ్ళే కొట్టుకుంటారు, సంచాలక మీద వాళ్ళ టీంలో వాడే కాబట్టి వాళ్ళే కొట్టుకుంటారని చెప్పేసి వీళ్ళు మాకు పక్కన ఎంజాయ్ చేసుకుంటారు అన్నమాట. సో అలా అయితే పూర్తయింది. సరే కాకపోతే కొంచెం మణికంఠ మీద నెగిటివిటీ లేకుండా చాలా మంచిగా సంచాలకంగా చేశాడు. సో నాకు మంచిగా అనిపిస్తుంది. సంచాలకంగా కాదు, తను ఒక టీంని లీడ్ చేయడానికి కూడా చీఫ్గా కూడా పనికి వస్తారు. ఆ టీంలో మంచిగా పాయింట్ మాట్లాడగలుగుతాడు, ఏదైనా డిఫెండ్ చేయాలన్నా చేయగలుగుతాడు, మంచిగా మాట్లాడగలుగుతాడు తను. సో బాగా ఆడినట్టు సంచాలకంగా బాగా చేసినట్టు అనిపిస్తుంది. ఈ టీంలో గేమర్స్ కన్నా కూడా సంచాలకంగానే కొంచెం మంచిగా చేసినట్టు అనిపిస్తుంది మిగతా వాళ్ళకన్నా కూడా.